శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనం కర్మ సిద్ధాంతాన్ని లోతుగా అర్థం చేసుకుంటున్నాము. అలాగే కర్మ సిద్ధాంతం యొక్క నియమాలను కూడా మనం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు తర్వాత నియమం మనం తెలుసుకుందాము. మన గతం మన వర్తమానాన్ని ప్రభావితం చేస్తుంది. మనం పాస్ట్లో బతకూడదు, అది చాలా కరెక్ట్. పాస్ట్ను ఊరికే తలుచుకుని సమయాన్ని వృధా కూడా చేసుకోకూడదు. కానీ మన వర్తమాన జీవితం ఇప్పటి వరకు మనం చేసిన కర్మ కానీ మన టైంని ఎలా స్పెండ్ చేశామో దాని రిజల్ట్ ఈజ్ టుడే. చూడండి, ఇంట్లో తల్లులు మల్టీ టాస్కర్స్. వాళ్ళు రేపు మార్నింగ్ ఎంత హడావిడి ఉంటుంది వాళ్ళకి. 7 o'clock కల్లా పిల్లల్ని రెడీ చేయాలి, క్యారేజీలు కట్టాలి, అదే టైంకి పనమ్మాయిలు వస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ముందు రోజే ప్లాన్ చేసుకుని పెట్టుకుంటారు. ఓకే, రేపు నేను ఇది వండాలి. కొంతమంది అయితే వీలైతే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుంటారు. పిండి ముందే, లైక్ దోశ పిండి, ఇడ్లీ పిండి అన్నీ ముందే చేసి పెట్టుకుంటారు. సో ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడైతే ఇలా ప్లాన్ చేసుకుంటారో నెక్స్ట్ మార్నింగ్ ఎలా ఉంటుంది వాళ్ళకి, కొంచెం ఈజ్ అవుతుంది, కొంచెం బెటర్ అవుతుంది. అదే ఏది ప్లాన్ చేసుకోకుండా ఉదయం నిద్రలేసాక ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో కూరగాయలు ఉన్నాయా లేదా అని వెతకడం మొదలు పెడితే వాళ్ళు గందరగోళం పడిపోతారు. ఇంట్లో ఒకరి మీద ఒకరు కేకలేసుకోవడం, మార్నింగ్ అంతా ఎలా ఉంటుంది, రణరంగంలా ఉంటుంది. ఇదొక చాలా చిన్న ఎగ్జాంపుల్. బట్ ఎప్పుడూ కూడా మన వర్తమానంలో మన మనోస్థితి అవ్వచ్చు, మన ఆరోగ్యం కూడా. ఇప్పటి వరకు మనం చాలా కేర్లెస్గా ఉండి ఇవాళ నాకు ఆరోగ్యం పోయింది అంటే, కొంతమంది అంటారు ఎంజాయ్ చేసిన వయసులో ఎంజాయ్ చేసేయాలి, తర్వాత ఎవరు చూడొచ్చారని. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎంజాయ్ చేసిన వయసు చాలా కొంచెం ఉంటుంది, దాని సఫరింగ్ తాలూకు వయసు చాలా ఎక్కువ ఉంటుంది. రైట్? మనం ఎంజాయ్ చేసేటప్పుడు అదొక లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. కానీ ఆ తర్వాత ఆ సఫరింగ్ ఎంత ఎక్కువ ఉంటుందంటే ఈ ఎంజాయ్మెంట్ అనేది వెంటనే మరపింప చేసేస్తుంది, గుర్తుండదు ఈ ఎంజాయ్మెంట్. దానికన్నా లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాలి అంటే ఎప్పుడు ఎంజాయ్ చేయాలో, ఎంత ఎంజాయ్ చేయాలో అంత చేసి తర్వాత కంట్రోల్. ఓకే, ఒక వీకెండ్ వెళ్ళాము, ఒక పెళ్ళికి వెళ్ళాము, ఒక ఫంక్షన్కి వెళ్ళాము, గెట్ టుగెదర్కి వెళ్ళాం, ఓకే, దీన్ని చీట్ డే అంటారు. కానీ రెగ్యులర్గా మన రెగ్యులర్ ఫుడ్ అండ్ డ్రింక్ ఏదైతే ఉందో, మనం తినేది తాగేది, అది సాత్వికంగా, హెల్దీగా, ఫ్రెష్గా, ఆరోగ్యవంతంగా, లాట్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ ఉండే ఫుడ్ మనం అట్లీస్ట్ వీక్ ఒక 5 days తీసుకుని సాటర్డే సండే కొంచెం మనకు నచ్చిన అటు ఇటు తిన్నా కూడా 2 బ్యాలెన్స్ అవుతాయి. నేను వారంలో 7 రోజులు అర్ధరాత్రి 12ంటికి బిర్యానీలు తింటే చాలా త్వరగా 40 కూడా రాకుండానే ఎసిడిటీ, ఇండైజెషన్. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఆఖరికి మంచినీళ్ళు తాగినా ఎసిడిటీ వస్తుంది. అంటే ఆ డైజెస్టివ్ సిస్టమ్ని వాళ్ళు ఎంత పాడు చేశారంటే ఆఖరికి అది మంచినీళ్ళని కూడా యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఇది అన్నిటికీ వర్తిస్తుంది, డ్రింకింగ్, స్మోకింగ్ అన్నిటికీ వర్తిస్తుంది. సో అవర్ పాస్ట్ ఎఫెక్ట్స్ అవర్ ఫ్యూచర్. మూడవది చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది, మన జీవితంలో ఏది సడన్గా జరగదు. చూడండి, ఇప్పుడు 40 yearsకే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కదా. ఓకే, అది వినడానికి చాలా సడన్గా ఉంటుంది. కానీ దాని నుంచి బయటపడిన వాళ్ళని అడిగితే ఏమంటారు, అవునండి కొద్ది రోజులుగా కొంచెం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, గుండె దడగానే అనిపిస్తుంది. కానీ ఏంటి, మనం ఆ ఏజ్లో మనకి ఏదో హార్ట్లో బ్లాకేజెస్ ఉన్నాయని మనం ఎక్స్పెక్ట్ చెయ్యం కదా. సో మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం. ఎస్పెషలీ ఫైనాన్షియల్గా మోసపోయేటువంటి వాళ్ళము సడన్గా ఎవరు మనల్ని ఫైనాన్షియల్గా మోసగించరు. ఏవో కొన్ని స్లైట్ సంకేతాలన్నా మనకు వస్తూ ఉంటాయి. కానీ మనకేంటి, వాళ్ళు మన ఫ్రెండ్స్లే, మనకు చాలా బాగా తెలిసిన వాళ్ళలే. ఇంకా అన్నిటికన్నా అనేది ఏంటి, అందరి విషయం వేరు, నా విషయం వేరులే, మేము చానాళ్ళ బట్టి ఫ్రెండ్స్. సో ఏమనుకుంటాము, వాళ్ళు అందరితో అలా ఉండొచ్చు కానీ నాతో మాత్రం అలా ఉండరు అని మనం అనుకుంటాం. అలాగే రిలేషన్షిప్స్ కూడా సడన్గా ఏం పాడైపోవు. చాలా చిన్న క్రాక్స్ వస్తూ అది ఒక్క రోజుకి అది పగులుతుంది. కానీ మనకు ఆ పగిలిన రోజే కనిపిస్తుంది, ఆ ముందున్న చిన్న క్రాక్స్ని మనం చూసుకో. సో అందుకనే ఎస్పెషలీ న్యాచురల్ కెలామిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనుషుల కన్నా ముందు జంతువులు పసిగడతాయి అంటారు. అంటే నేచర్ మనకి ముందు నుంచి యాక్చువల్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, ఇప్పుడు ఒక సైక్లోన్ రాబోతుంది, ఒక వాల్కనో ఎరప్ట్ అవ్వబోతుంది అని. జస్ట్ మనుషులకి దాన్ని క్యాచ్ చేసే శక్తి లేదు, కానీ జంతువులు వాటిని క్యాచ్ చేయగలరు.
లైఫ్లో కూడా అంతే. ఒక్కొక్కసారి మనము ఆ సిగ్నల్స్ని మనం క్యాచ్ చేయలేకపోతాం, కానీ సిగ్నల్స్ ఎప్పుడూ వస్తూ ఉంటాయి. కాబట్టి లైఫ్లో ఏదో సడన్గా ఎప్పుడూ ఏది జరగదు. మరి తర్వాత నియమం, నేను దేనికి యోగ్యుడునో అదే నాకు లభిస్తుంది, నా భాగ్యాన్ని ఎవరూ కూడా తీసుకోలేరు. మన యోగ్యత ఏ విధంగా ఉందో, యోగ్యత అంటే ఇక్కడ స్కిల్ అని కాదు. మనం ఒక్కోసారి చాలా టాలెంటెడ్ అయి ఉండొచ్చు, మనం ఎప్పుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంకే వస్తుండొచ్చు, మన క్లాస్మేట్ ఎవరో 60-70% అయి ఉండొచ్చు, మర్చిపోతాం. ఇప్పుడు 10-15 ఏళ్ల తర్వాత మనం కలిసిన తర్వాత చూస్తే వాళ్ళు మనకన్నా చాలా మంచి ఆర్థిక పొజిషన్లో ఉన్నారు, చాలా బాగా లైఫ్ వాళ్ళది సెట్ అయింది. సో ఐక్యూ చూస్తే ఈ వ్యక్తిది ఎక్కువే ఉంది, కానీ లైఫ్లో భాగ్యం ఎవరిని ఎక్కువ వరించింది? ఆ వ్యక్తిని వరించింది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఇవాల్టి పరిస్థితుల్ని చూసుకుని ఎప్పుడూ కుంగిపోకూడదు. మన భాగ్యం సరైన సమయంలో తప్పకుండా ఉదయిస్తుంది, దానికి పేషెన్స్ కావాలి. అండ్ మనదంటూ ఏదైతే ఉందో దాన్ని ఎవ్వరూ కూడా లాక్కోలేరు, అది ఏదో ఒక రూపంలో. అండ్ ఇంకోటి, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకు ఇలాగే రావాలి అని మనం ఒక టెంప్లెట్ వేసుకుని ఆ టెంప్లెట్లోనే నాకు రావాలి అనుకుంటాం. అందుకే భగవద్గీతలో చెప్పారు, నువ్వు కర్మ చేద్దాని రిజల్ట్ నీకు వస్తుంది, కానీ ఆ రిజల్ట్ మీద నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు అంటే ఏమీ రాదు అని చేతులు ముడుచుకొని కూర్చోమని కాదు, ఆ రిజల్ట్ నాకు ఇలాగే ఉంటుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకోవద్దు. బికాజ్ ఈ కర్మకు వచ్చేటువంటి రిజల్ట్ జస్ట్ ఇప్పటి ఎఫెక్టే కాదు, ముందు దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఉదాహరణకి మనం బ్యాంక్ నుంచి ఆల్రెడీ ₹1,00,00,000 అప్పు తీసుకున్నాం, కానీ మనం ప్రతి నెల ₹1,00,000 ఇస్తున్నాం. సో ప్రస్తుతానికైతే నేను డిపాజిట్ చేస్తున్నాను ₹1,00,000, కానీ నా బ్యాలెన్స్ పాజిటివ్ చూపిస్తుందా లేదా ఇంకా నెగిటివే చూపిస్తుంది, బికాజ్ అప్పు చాలా ఎక్కువ ఉంది కాబట్టి. మన మార్కులు ఒక్కటే సరిపోతాయా మనం లైఫ్లో ముందుకెళ్ళడానికి? నో, అవి ఒక భాగం అంతే. మన యాటిట్యూడ్, మన కమ్యూనికేషన్ స్కిల్స్, మన అనలిటికల్ స్కిల్స్ ఇవన్నీ బాగుంటేనే మనం కెరియర్లో ముందుకి వెళ్తాం. అందుకే సాఫ్ట్వేర్ కంపెనీస్లో పర్సనాలిటీ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ వీటికి చాలా ప్రాముఖ్యత అనేటువంటిది ఇస్తారు. కాబట్టి మన భాగ్యంలో ఏది ఉందో అది తప్పకుండా మనకి సరైన సమయంలో అది దొరుకుతుంది, అండ్ దాన్ని ఎవ్వరూ కూడా మన నుంచి లాక్కోలేరు. కానీ మన నుంచి రెండు ఏమిటి ఉండాలి? ఒకటి పేషెన్స్, రెండు ఒక సెట్ మోల్డ్ అనేటువంటిది మనం పెట్టుకుంటే ఏమవుతుంది? అలా కాకుండా వేరే రిజల్ట్ వస్తే మనకి హ్యాపీనెస్ అనేటువంటిది ఉండదు. నేను ఇవాళ బీజం వేశాను, ఇప్పుడంటే ఆ ట్రెడిషన్ తగ్గిపోయింది, కానీ పాతళ్ళల్లో లోగిళ్ళు ఉండేవి. లోగిళ్ళు ఉండేటప్పుడు అనేవారు కదా, ఇది మా తాత వేసిన చెట్టు అనేసి, ఈ చెట్టు మా ఇంట్లో మా తాతల కాలం నుంచి ఉంది అనేసి. కొందరు మొక్కలు నాటితే ఎంత మంచిగా ఉంటాయంటే చెట్టు విరగ్గాస్తుంది అంటారు. విరగ్గాయడం అంటే ఏంటి? కొమ్మలు విరిగిపోయే అన్ని పండ్లు కాస్తుంది అని ఆ చెట్టు. సో అది ఎప్పుడో నాటాం యాక్చువల్గా, కానీ ఇప్పుడు దాని రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి తాలూకా భాగ్యాన్ని కూడా ఎవ్వరూ ఆపుకోలేరు. భగవంతుడు కూడా చెప్తారు ఏంటంటే, నేను మీకు అన్నీ ఇస్తాను, కానీ మీ కర్మ దాని రిజల్ట్స్లో నేను ఎప్పుడూ కూడా ఇంటర్ఫియర్ కాను. దట్ ఐ డోంట్ డూ. ఎందుకంటే భగవంతుడు క్రియేటెడ్ దీస్ లాస్, ఆయన లాని ఆయన బ్రేక్ చేయరు కదా. ఇప్పుడు బిడ్డకి అనారోగ్యం వచ్చిందనుకోండి, తల్లి ఏం చేయగలదు? దగ్గరుండి చూసుకోగలదు, రాత్రంతా మేల్కోగలదు, ఏడవద్దమ్మా అని ఒళ్ళో తలపెట్టుకుని పడుకోగలదు, అంతా చేయగలదు. కానీ ఆ బిడ్డ తాలూకు జ్వరాన్ని అయితే తీసుకోలేదు కదా, ఆ బిడ్డ తాలూకు పెయిన్ అయితే తీసుకోలేదు కదా. ఆ బిడ్డ సఫరింగ్ ఆ బిడ్డదే, ఈమె కూడా ఆ చైల్డ్తో కలిపి సఫర్ అవుతుంటుంది, కానీ ఆ చైల్డ్ తాలూకు సఫరింగ్ని అయితే తీసుకోలేదు కదా. సో ఇది రెండిటికీ కూడా వర్తిస్తుంది. నీ భాగ్యం, నీ అదృష్టం అంతా తప్పకుండా నీ దగ్గరే ఉంటుంది. అది ఏ టైంలో ఉదయించాలో ఆ టైంలో ఉదయిస్తుంది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, ఆ ఫలితం మనకే రాకపోవచ్చు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన లైఫ్ టైంలో మనకే రాకపోవచ్చు.
అది మన పిల్లలకి వెళ్ళొచ్చు, మనకు తెలిసిన వాళ్ళకి వెళ్ళొచ్చు, మన శ్రేయోభిలాషులకు కూడా అది వెళ్ళొచ్చు. మోస్ట్లీ ప్రోజనీకి వస్తుంది. చూడండి, కొంతమంది ఎవరైనా బాగా దాన ధర్మాలు చేశారు అంటే వాళ్ళ పేరుతో స్కూల్స్ అవి కడతారు. ఇప్పుడు దాని ఓపెనింగ్ అది ఎవరిని పిలుస్తారు? పాపం యాక్చువల్గా స్కూల్ కట్టించిన ఆయన చనిపోతారు, వాళ్ళ మనవాళ్ళని వాళ్ళ పిల్లల్ని పిలుస్తారు. సో వీళ్ళకి ఆ కీర్తి ప్రతిష్టలు అన్నీ దొరుకుతుంటాయి, వీళ్ళకి సన్మానాలు దొరుకుతుంటాయి. ఎందుకు? వీళ్ళు వాళ్ళ యొక్క వారసులు కాబట్టి. సో మనకే లభించకపోవచ్చు, మనం అనుకున్న టైంలోనే లభించకపోవచ్చు. వై? బికాజ్ మనిషి మేధస్సు అనేది చాలా లిమిటెడ్. దిస్ యూనివర్సల్ లా ఈజ్ వెరీ బిగ్. వేరియబుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, మనకు ఆ వేరియబుల్స్ అన్నీ కనిపించవు. ఆ వేరియబుల్స్ అన్నీ మనం గెస్ చేయలేం, బట్ ద వన్ అబౌవ్ అవన్నీ కూడా గెస్ చేయగలరు. సో వాటన్నిటి తాలూకు నెట్ సమ్గా మన భాగ్యం మనకి లభిస్తుంది. అండ్ ఫైనల్గా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, నా వర్తమానానికి నేనే బాధ్యుడిని. నేను ఎలా ఉన్నానో నా లైఫ్కి నేనే రెస్పాన్సిబుల్. చెప్పాలంటే ఈ కాలంలో పేరెంట్స్ కూడా ఇదే చేస్తున్నారు. ఒకప్పుడు పేరెంట్స్ చాలా వెంటపడేవారు, పిల్లలు వెంటపడేవారు. ఇప్పుడు పేరెంట్స్ ఏంటి అంటే, ఇంక నీ ఇష్టం రా, నువ్వు చూసుకొని నేను ఏం చేయలేనని కూడా వదిలేస్తున్నారు. తర్వాత ఏడిస్తే కూడా మరి నీ లైఫ్కి నువ్వే రెస్పాన్సిబుల్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మన లైఫ్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో దానికి మనమే రెస్పాన్సిబుల్. అండ్ దానికి తగ్గట్టే మనకి భాగ్యం దొరుకుతుంది. సో ఈ స్పిరిచువల్ లాస్ ఆఫ్ కర్మ ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, లైఫ్లో వచ్చేటువంటి చాలా ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఒకసారి నాకు కాదు పక్కోళ్ళకి ఏంటి, వాళ్ళు ఇన్ని పనులు చేస్తారు కదా, ఇన్ని పాపాలు చేస్తారు కదా, అయినా సరే ఏంటి వాళ్ళ లైఫ్ అంత బాగుంది అని మనం వాళ్ళతో ఎంతసేపు ఇంటరాక్ట్ అవుతాం? ఎప్పుడో ఒక పెళ్ళిలోనో లేదంటే ఆఫీస్లోనో 4-5 గంటల్లోనో అంతే. వాళ్ళ మొత్తం లైఫ్ మనకు తెలుసా? ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తానన్నమాట. ఒక అతను తన 3 పిల్లల్ని తీసుకుని ఒక పార్కుకి వస్తాడు. ఆ పిల్లలు భయంకరమైన అల్లరి చేస్తూ ఉంటారు. ఎంత భయంకరమైన అల్లరి చేస్తూ ఉంటారు అంటే పార్కులో చుట్టుపక్కల వాళ్ళు భరించలేకపోతుంటారు అనమాట. అప్పుడు కానీ ఇతను మాత్రం ఏమీ చేయకుండా అలా కూర్చుని ఉంటాడు, ఏమీ చేయడు ఇతను. పిల్లలు అలా అల్లరి చేస్తూనే ఉంటారు. అందరూ ఏమనుకుంటారు, ఏంటి అలాంటి తండ్రి చూడండి, పిల్లలు అంత అల్లరి చేస్తున్నా కొంచెం కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఒక ఆవిడ ఉండబట్టలేక అడుగుతుంది, ఏంటండి మీ పిల్లలు అంత గోల్ చేస్తున్నారు కదా, చెప్పండి వాళ్ళకి, కొంచెం చెప్పండి, అయినా ఏం చేయకుండా అలా కూర్చున్నారు ఏంటి అని గట్టిగా అడుగుతుంది. అప్పుడు అతను అంటాడు, చాలా సారీ అమ్మా, చాలా సారీ అండి మీకు ఇబ్బంది కలిగించినందుకు అంటాడు. అంటే అయినా మీరు ఏం చేయకుండా ఎందుకండి ఉంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు మీరు అంటే, అతను ఏమంటాడు తెలుసా, వాళ్ళ అమ్మ ఇప్పుడే హాస్పిటల్లో చచ్చిపోయిందమ్మా, ఆ వార్త ఈ పిల్లలకి ఎలా చెప్పాలి అని నేను ఆలోచిస్తున్నాను, అందుకని వాళ్ళ అల్లరిని నేను గమనించలేదు అని. సో మనకి ఏ వ్యక్తి తాలూకా ఫుల్ లైఫ్ మనకి తెలీదు. మనం చాలా ఈజీగా జడ్జ్మెంట్ పాస్ చేస్తాం, వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా, చూడాలి ఎలా ఉన్నారు, బట్ యూ డోంట్ నో దేర్ హోల్ లైఫ్. అందుకని మన పనేదో మనం సక్రమంగా మనం చేసుకుంటే చాలు. మనం ఎప్పుడు పక్క వాళ్ళ లైఫ్కి జడ్జిలు అవ్వక్కర్లేదు, లాయర్లు అవ్వక్కర్లేదు. అందరి జడ్జిల కన్నా సుప్రీం జడ్జి ఒకరు ఉన్నారు, అది ఆయన పని. మన పని మన కర్మను మనం కరెక్ట్గా చేయడం. అయితే మనం ఎక్కువగా మనకేమన్నా నష్టం వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని నిందిస్తాం? భగవంతుణ్ణి. 2 మన తలరాతని. కానీ నిజం ఏంటంటే ఈ 2 కూడా మన వర్తమానానికి బాధ్యులు కావు. భగవంతుని ఏమని పిలుస్తాం? దయాసాగర, ప్రేమ సాగర, క్షమాసాగర, కరుణాసాగర, ప్రేమ సాగర, తండ్రులకే తండ్రి ఆయన. అలాంటి భగవంతుడు మనకి దుఃఖం ఇస్తాడా? నిజంగా భగవంతుడే కానీ దుఃఖం ఇచ్చినట్లయితే భగవంతుణ్ణి ప్రార్థన చేయడం ఎప్పుడో మానేసేవాళ్ళు మనుషులు. ఇంకా ఇన్ని గుడులు, ఇన్ని మందిరాలు, ఇన్ని చర్చిలు, ఇన్ని మసీదులు కట్టేవాళ్ళు కాదు. ఇప్పటికీ మనుషులు దుఃఖము వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరికి పరిగెట్టరు. చూడండి, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తారు. తల్లిదండ్రులు బాధపడచ్చేమో కానీ
నా కొడుకు నష్టం జరగాలని ఏ తల్లన్నా కోరుకుంటుందా? నా కొడుకు వ్యాపారంలో దివాలా తీయాలి, లేదంటే నా కొడుకు అనారోగ్యంతో చనిపోవాలి, హార్ట్ అటాక్ రావాలి కోరుకుంటుందా తల్లి తండ్రి? ఇంకా ఏమనుకుంటారు, అయ్యో అట్లీస్ట్ కొన్ని నెలకోసారన్నా వచ్చి మమ్మల్ని చూసి వెళ్తే బాగుండు, పుట్టినరోజు నాడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తితే బాగుండు, ఇలాగ బాధపడతారు తప్ప పిల్లల తాలూకు చెడు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రులు కోరుకోరు. ఈ తల్లిదండ్రి ఒక జన్మకు లభించారు, కానీ పరమాత్ముడు మరి అనంతమైన తండ్రి, ప్రేమ సాగరుడు. ఆయనకు డైరెక్ట్ పిల్లలం మనం, మన చెడు కోరుకుంటారు ఆయన. కానీ మనమేంటి, మనకి తెలుసు ఆ విషయం, బట్ ఎవరో ఒకరు నిందించాలి కదా, సో భగవంతుడు నిందిస్తాం. చూడండి, మన కోపం ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఎవరి మీద తీర్చుకుంటాం? ఇంట్లో వాళ్ళ మీదే తీర్చుకుంటాం, బయట వాళ్ళ మీద తీర్చుకుంటామా? సో భగవంతుడు మనవాడు కాబట్టి ముందు మనం భగవంతుణ్ణి నిందిస్తాం. కానీ నిందించినంత మాత్రాన మన వర్తమానం మంచిగా అయిపోదు, బికాస్ హీఈస్ నోవేర్ రిలేటెడ్. భగవంతుడు ఎప్పుడూ ఒకటే అంటారు, నేను నీకు గైడెన్స్ ఇస్తాను, నేను నీకు మార్గదర్శకత్వం ఇస్తాను. అందుకే ఆయన సద్గురువు, గురువులకే గురువు. కానీ చెయ్యాల్సింది మాత్రం నువ్వే. జో కరేగా సో పాయగా, చేసుకున్న వాళ్ళు పొందుతారు. అందుకే అంటారు కదా, చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ అని. మహదేవ అంటే దేవతలకే దేవుడు, మహదేవుడు శివుడు. హీ నెవర్ ఇంటర్ఫియర్స్. మనకి తెలుసు రైట్ రాంగ్లో, రైట్ ఏంటో నాకు తెలుసు, రాంగ్ ఏంటో నాకు తెలుసు. అందుకే పరమాత్ముడు ఎప్పుడు కూడా ఆ యొక్క సాక్షి స్థితిలో అనేటువంటిది భగవంతుడిని మనం చూస్తూ ఉంటాం. అందుకే ఆయన్ని భోళానాథుడు అని అంటారు. కానీ అంత భోళానాథుడు కూడా కాదు భగవంతుడు. ధర్మరాజులాగా అయ్యి ఏ ఆత్మకు ఎప్పుడు తన కర్మ ఫలితం అనేటువంటిది లభించాలో అది తప్పకుండా లభిస్తుంది. కానీ భగవంతుడు మాత్రం మనకి ఏ విధమైనటువంటి దుఃఖాలు కానీ కష్టాలు కానీ ఇవ్వటం లేదు. అలాగని భగవంతుడు నిందించడం కూడా సరైంది కాదు. రెండవది, మన తలరాత అనుకుంటాం. ఇంతే ఉందిలే నా దాంట్లో, నేను ఇంకేం చేయగలను. ఇది మన తలరాత, మన భాగ్యము, ఇది ఉంది కదా, ఇది కూడా మన వర్తమానాన్ని నిర్దేశించటం లేదు. ఏముందిలే, ఇవన్నీ ఏంటి, మనకి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇవన్నీ మనల్ని మనము సమర్థించుకోవడానికి మనం చెప్పుకునేవి, కానీ ఇది రియాలిటీ కాదు. ఎందుకంటే ఈ రెండూ కారణం అనుకుని కూర్చున్నాం అనుకోండి, తర్వాత ఏమవుతుంది, ఎక్కడ వేసిన గొంగళి పురుగులాగా ఎక్కడ వేసిన వాళ్ళము అక్కడే మనము ఉండిపోతాం. సో భగవంతుణ్ణి నిందించే బదులు, మన తలరాతను నిందించుకునే బదులు, మనం ఎప్పుడైతే శ్రేష్టమైన సుకర్మలు చేస్తామో ఆటోమేటిక్గా మన భాగ్యం అనేటువంటిది ఉదయిస్తుంది. సో పరమాత్మ మనకి ఇప్పుడు కర్మలు శ్రేష్టంగా ఎలా చేయాలనేటువంటి జ్ఞానం ఇస్తున్నారు. నువ్వు కర్తగా అయ్యి కర్మ చేయి, నేను నాది అనే భావన లేకుండా కర్మ చేయి, మోహానికి అతీతంగా కర్మ చేయి. కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనేటువంటి పంచవికారాల యొక్క ప్రభావం లేకుండా కర్మ అనేటువంటిది ఆచరించడం పరమాత్ముడు మనకి నేర్పిస్తుంది. అందుకే ఆధ్యాత్మిక జీవితాన్ని కమల పుష్పంతో పోలుస్తారు. అన్నీ చేస్తాం, కానీ ఆ బురద అనేటువంటిది మాత్రం మనకి అంటుకోకుండా మనం చూసుకుంటాం. కాబట్టి ఈ కర్మ ఫిలాసఫీ అనేటువంటిది అంత సింపుల్గా మంచి చేస్తే మంచి అవుతుంది, చెడు చేస్తే చెడు అవుతుంది అనేటువంటిది కాదు. ఎందుకంటే ఇప్పుడు చేసిన దాని రిజల్ట్ మనం ఇన్స్టంటేనియస్గా మనం అనుభవించటం లేదు. ఇట్ ఈస్ సమ్ రిజల్ట్ ఆఫ్ మెనీ స్మాల్ థింగ్స్ దట్ వి డిడ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిన చాలా వాటి తాలూకు ప్రభావం ఇప్పుడు మనకి వస్తుంది. అండ్ ఒక్కొక్కసారి అలాగే కొన్ని చాయిసెస్ మనం చేసుకుంటాం. మనకి 2-3 ఉద్యోగాలు ఉన్న ఏదో ఒక కంపెనీని మనం సెలెక్ట్ చేసుకుంటాము. లేదంటే ఎస్పెషలీ లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునేటప్పుడు మనం ఒక వ్యక్తిని మనం చూస్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా ఏది కోయిన్సిడెంట్గా జరగటం లేదు. మనం ఒక నియమం చూసాం కదా, ఏది అకస్మాత్తుగా జరగటం లేదు. ఆ టైంకి మనకి వాళ్ళకి ఉన్నటువంటి రుణం ఏదైతే ఉందో అది మనల్ని వాళ్ళ వైపు లాగుతుంది. ఆ ఉద్యోగం కాసి, ఆ బాస్ కాసి, ఆ టీం కాసి, ఆ వ్యక్తి పట్ల అది లాగుతుందన్నమాట. లాగి పోయి మనం అదే సెలెక్ట్ చేసుకునేటట్టుగా అవుతుంది. ఒక్కోసారి అనుకుంటాం కదా, షార్ట్ కట్ అనుకుని ఇలా వచ్చామండి, అనవసరంగా యాక్సిడెంట్ అయింది అండి.
సో అక్కడ మనకి 2 దారులు ఉండే, కానీ మనం చూస్ చేసుకున్నాం షార్ట్కట్లో వెళ్ళడానికి. ఎదురుగుండా వేరే వెహికల్ వచ్చింది. లేదంటే అయ్యో గల్లీలోంచి వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది అండి అని మెయిన్ రోడ్డు మీద వెళ్ళిపోయినా బాగుండేది అనుకుంటాం. ఎందుకంటే మెయిన్ రోడ్ ఎప్పుడూ బెటర్, ఎందుకంటే ఎంత ట్రాఫిక్ ఉన్నా ట్రాఫిక్ కదులుతుంది. గల్లీలో ట్రాఫిక్ జామ్ అయిందంటే ఎవరో వచ్చేదాన్ని తీయరు. సో ఇలా మనం చేసుకునే చాలా చాయిసెస్ కూడా ఏంటంటే ఆ ప్లేస్తో, ఆ సిటీతో, ఆ వ్యక్తులతో మనకున్నటువంటి రుణం ఏదైతే ఉందో అది లాగుతుంది అన్నమాట వాళ్ళకాసి. అందుకే ఆ వ్యక్తులు మన జీవితంలోకి వస్తారు. మనం ఆ ప్రదేశంలో నివసించడం కానీ మనకి లైఫ్లో ఇలాంటి సంఘటనలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కర్మ సిద్ధాంతానికి సంబంధించిన ఇంకొన్ని రహస్యాలను మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.